నమస్తే, మీ పేరు? నా పేరా నాగరాజ్ అండి. నాగరాజు. ఎక్కడుంటారు మీరు? మేము గుడివాడ న్యూ లైట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ డిజేబుల్ అండి మాది. మా యొక్క సంస్థ మేమే నడిపిస్తున్నాము. 2012 నుంచి కూడా ఈ యొక్క సంస్థ కొనసాగుతుంది. అయితే స్కూల్స్లో కాలేజెస్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మేము. యాక్చువల్లీ మాది రోడ్ షో పర్పస్ కాదండి. మేము స్కూల్స్లో కాలేజెస్లో మేము ప్రోగ్రాము ఇలాగ కండక్ట్ చేస్తూ ఉంటాము. కనుక ఇప్పుడు కొంచెం జనవరి 26న గణతంత్ర దినోత్సవం కాబట్టి స్కూల్స్లో పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు మాకు. కనుక మరి తప్పదు కాబట్టి ఎప్పటికప్పటికి మాకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ సంస్థకి ఓన్ బిల్డింగ్ అనేది లేదండి. ఓన్ బిల్డింగ్ గుంటూరులో ఉందా? గుడివాడ అండి. గుడివాడలో ఉంది. ఓకే. మీరు ఇక్కడ విజయనగరంలో? విజయనగరంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ పర్పస్ మీద వచ్చామండి. ఓకే. అదే అంటే మేము ఇలా వెళ్తుంటే ఇక్కడ చూసాము, ఇక్కడ పాటలు పాడుతున్నారు కదా, అంటే ఈ వచ్చిన అమౌంట్ అంతా మీరు ఏం చేస్తారు? మేము మా యొక్క సొసైటీకి మేము ఉపయోగిస్తాము. ఇందులో ఎటువంటి దుర్వినియోగం ఉండదు. మేము మా యొక్క సంస్థలో 15 మంది పిల్లలు ఉంటారండి. నెలవారీ వచ్చేసి మాకు 50-60 వేల దాకా ఖర్చు అవుతుంది. 15 మంది పిల్లలు ఉంటారు. ఈ 15 మంది పిల్లలకి ఇక మేము వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురాకోకుండా మాకు మేముగానే ఇలా పాటలు పాడి మా యొక్క సొసైటీకి ఖర్చు పెడుతూ ఉంటాము. అంటే చాలా బాగుంది. అంటే ఒకరి మీద ఆధారపడకుండా కేవలం అంటే మీ వెనక ఉన్న ఎవరైతే ఉన్నారో నమ్ముకొని వాళ్ళని అంటే రోడ్డుకి తీసుకురాకుండా మీరు మాత్రమే ఇలా వచ్చి అంటే మీ సంస్థకి ఇలా ఉపయోగపడుతున్నారు. నిజంగా చాలా అభినందనీయము. అవునండి. అంటే దాతలు ఎవరు రారా మీ సంస్థని? దాతలు వచ్చినా సపోర్ట్ చేస్తారండి. అప్పటికప్పుడే వాళ్ళు ఏంటంటే మామూలుగా 10,000 15,000 అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు మెయిన్ సోర్స్ అనేది ఏమి లేదండి. మా యొక్క సంస్థకి ఈ ప్రోగ్రామ్ పర్పస్ తప్ప మిగతా ఎటువంటి రాబడి ఉండదు. ప్రభుత్వాలు కూడా ఓన్ బిల్డింగ్ లేకపోవటం వల్ల మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్రభుత్వాలు ఓన్ బిల్డింగ్ అనేది లేదు. అయితే 2012లో మేము స్టార్ట్ చేసినప్పుడే గ్రాంట్కి అప్లై చేసాం మేము. అయితే ఏడీ గారు వచ్చేసి ఓన్ బిల్డింగ్ కాదు కదా, రెంటెడ్ కదా, ఓన్ బిల్డింగ్ కట్టి చూపించండి, అప్పుడైతేనే మేము గవర్నమెంట్ నుంచి సహాయం అందిస్తాము అని చెప్పేసి అన్నారనమాట. ఇలా వస్తారు కదా అంటే మీకు సపోర్ట్ ఇలా వచ్చి ఇలా కూర్చొని పాడటం అంటే ట్రావెలింగ్ అది ఎలా చేస్తారు? ట్రావెలింగ్ అనేది మేము ర్యాపిడో బుక్ చేస్తామండి. ర్యాపిడో బుక్ చేసుకొని ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ర్యాపిడో బుక్ చేస్తాను నేనే, సొంతగా నేనే ఓన్ ప్రిపరేషన్ అనమాట నాది. మీ సంస్థలో కేవలం అంటే ఇలాగా దివ్యాంగులు మాత్రమే కాకుండా ఇంకెవరెవరు ఉంటారు? చేతులు లేని వాళ్ళు కూడా ఉంటారు. దివ్యాంగులు ఎక్కువగా ఉంటారు. డెఫ్ అండ్ డమ్, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, వృద్ధులు. మా యొక్క పర్పస్ ఏంటంటే ఈ స్కూల్స్లో గనక కలెక్షన్ ఏదైతే వస్తుందో మేము ఈ సంస్థకే కాకోకుండా ఇతర సంస్థలకు కూడా మేము సహాయం చేయాలని మా యొక్క గోల్ అండి. అంటే ఓల్డ్ ఏజ్ హోములు కానీ చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులని వదిలేసి కొడుకులు రోడ్డు పాలు అయిపోతున్నారు. ముసలోళ్ళు బెగ్గర్స్ అయిపోతున్నారు కొంతమంది. ఇటువంటి సోర్స్ లేకోకుండా మాకు మేముగా ఇక చరణ్ తేజ్ మ్యూజికల్ ట్రస్ట్ అనేది పెట్టేసి వాళ్ళని కూడా మేము ఆదరించాలని మా యొక్క గోల్ అండి. ఈ గవర్నమెంట్ సహాయంతోనో లేకపోతే దేవుడి సహాయంతోనో లేకపోతే స్కూల్స్లో మేము ప్రోగ్రామ్ చేస్తే మాకు కలెక్షన్ వస్తే గాను మేము ఇటువంటి పర్పస్లో కూడా నడుస్తామని హామీ ఇస్తున్నాను. నమస్తే సుమన్ టీవీ. మేము సుమన్ టీవీ కార్యక్రమాలు చాలా చూస్తాము. మేము బిగ్ ఫ్యాన్స్ అనమాట. అయితే మాది కృష్ణా జిల్లా గుడివాడలో మా న్యూ లైట్ ఎడ్యుకేషనల్ సొసైటీని 2012లోనే స్టార్ట్ చేసాము. అయితే అప్పుడు స్టార్టింగ్లో మాకు 60-70 మంది అన్ని రకాల వికలాంగులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి చాలామంది వెళ్ళిపోయారు. అదేగాక ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు కాలేజీలకి హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతుంటారు. ప్రజెంట్ అయితే ఒక 20 లోపే ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరికీ కూడా ఫుడ్, షెల్టర్, వొకేషనల్ ట్రైనింగ్ అంతా కూడా మేమే ఇస్తుంటాము. అయితే మరి వాటన్నిటికీ కూడా మాకు సోర్స్ మనీ, ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగ్గా లేదు. స్కూల్స్లో కాలేజెస్లోనే మేము మ్యూజికల్ కాన్సర్ట్ చేస్తుంటాం.
అయితే ఎగ్జామ్స్ అని పండగ సెలవులని వర్షాలని ఇలాంటి కారణాల వల్ల మాకు సరిగ్గా స్కూల్ డేట్ జరగట్లేదు. దాంతో ఇలాగ ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఒక భక్తి రంజని స్వయంగా ఓన్గా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి, అంటే మేము ఎవరిని బెగ్గింగ్ చెయ్యము, మా అంతటా మేము పాడుకుంటూ ఉంటాం భక్తి రంజన్ లాగా. అది జనాలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, భక్తిపూరిత వాతావరణం మేము పెట్టినట్టు ఉంటుంది. ఎవరన్నా వేస్తే సంతోషం, లేకపోతే ప్రెజర్ లేదు, డిమాండ్ లేదు. అదండి. అయితే మా గోల్స్ చాలా ఉన్నాయి. మా దగ్గర ప్రజెంట్ చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. మా దగ్గర ఎవరున్నా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. అదండి. అంటే మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్? అంటే మాకు కొంచెం మా ఈ ఛానల్ తరఫున చెప్పేది ఏంటంటే మాకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్టే కావాలి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేసినా, అంటే మా దగ్గర ఎలా చేస్తున్నారంటే ఫుడ్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఫుడ్ అనేది ఒక పూట తినేస్తాం అయిపోతుంది, అలా కాదు. మాకు ఖర్చులు ఎక్కువ, రెంటెడ్ బిల్డింగు, గ్రోసరీస్ చాలా అవుతాయి, రేషన్ చాలా అవుతుంది. ఇంకా అందుకని మాకు ఆ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదండి. కొద్దిగా ఎవరైనా సపోర్ట్ చేస్తే మేము కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం, లేదంటే ఇక మా రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది. చూసారు కదా, అంటే వీళ్ళు ఇక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడైతే వీళ్ళు అంటే మనకు కనిపించడం జరిగింది. ఇలా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి అనేది ఆయన మాటల్లో ఆయన్ని ఒకసారి అడిగాము. అంటే ఇలా పాటలు పాడుకుంటూ వచ్చిన ఆదాయంతోనే మా సంస్థలే మమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని అయితే మేము వాళ్ళని పోషించడానికైతేనే మేము ఇలా చేస్తున్నాము. ఇందులో డిమాండ్ ఏమీ లేదు. అలానే ప్రభుత్వాలు కూడా ఆదుకొని, ప్రభుత్వం కావచ్చు, దాతలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని ఆదుకొని మా సంస్థని నమ్ముకొని ఉన్న అనేక మంది, అంటే దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనాథలు కూడా కావచ్చు, అంటే వృద్ధులు అయితే బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా వీళ్ళ సంరక్షణలోనే ఉంటున్నారు. ఈ సంస్థని నమ్ముకొని చాలామంది ఉన్నారని అయితే వీళ్ళు చెప్తున్నారు.